అందరికీ నమస్తే. ప్రజల్లో ముఖ్యంగా స్త్రీలలో డిగ్రీ అమ్మాయిల నుంచి మొదలుపెట్టి ఇంకా తర్వాత పై వయసు వాళ్ళు, మధ్య వయసు స్త్రీలు అందరి స్త్రీలలో ఒక్కొక్క వయస్సులో కామన్‌గా ఈ మధ్య కాలంలో కనబడుతుంది పీసీఓడి. అయితే అమ్మాయిల్లో ఎక్కువ కంప్లెయింట్ చేస్తున్నది ఏంటి? చిన్ పైన గడ్డం రావడం, మీసాలు కనపడడం, అవాంఛిత రోమాల యొక్క వృద్ధి కనబడుతుంది. దాంతో చాలా సఫర్ అవుతున్నారు అమ్మాయిలు. దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒకటి వచ్చి ఒబేసిటీ వైపు వెళ్తున్నాయి శరీరాలు. అధిక బరువుతో బాధపడుతున్నారు. అదే రకంగా మెన్సెస్ రాకపోవడం, నెలల తరబడి అసలు మెన్సెసే లేకపోవడం, అధిక బరువు, ఇవి కామన్గా అయిపోయినాయి అన్నమాట. దాంతోపాటు అకాంథోసిస్ అనే ఒక బ్లాక్ పిగ్మెంటేషన్ లాగా చర్మం మీద రావడం మొదలైంది ఇప్పుడు అమ్మాయిల్లో ముఖ్యంగా. ఇంకొంచెం పెద్ద వయసు స్త్రీలలో, మధ్య వయసు స్త్రీలలో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ మొదలవుతున్నాయి. ఓవరీస్లో కూడా బుడగలు, నీటి బుడగలు, పాలిసిస్ట్ అంటే సిస్ట్ అన్నమాట, నీటితో కూడుకున్న సంచులు, ఇవి ఓవరీస్లో వస్తున్నాయి. ఇవి ఇప్పుడు చాలా ఎక్కువ శాతం క్రమక్రమంగా సొసైటీలో ప్రజలు చాలా ముఖ్యంగా స్త్రీలోకం అంతా కూడా బాధపడుతాం. దానికి తోడు హైపోథైరాయిడిజం లాంటి హార్మోన్ సమస్యలు. అంటే మొత్తం మీద మనకు అర్థమైంది ఏంటి అని అంటే ఇవన్నీ కూడా హార్మోన్ సంబంధించినవే అని తెలుస్తుంది. మరి వీటికి కారణాలు కూడా అన్వేషించాలి. ఎందుకు ఇలా ఈ మధ్యకాలంలో ఇంతగా పెరిగాయి? ఇంకా ముఖం మీద పెరిగిన ఈ ఆర్టిఫిషియల్గా పెరిగిన వెంట్రుకలు తీసేయడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తుంటారు. వాటిని పైనుంచి తీసేయడమో, షేవ్ చేయడమో, ఇంకేవో పద్ధతులు, బ్యూటీ పార్లర్లో ఇంకేవో పద్ధతులు అవలంబిస్తుంటారు. కానీ ఎంత చేసినా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక చెట్టు కొమ్మలు కదా మనము కత్తిరించేస్తే ఆ చెట్టు మళ్ళీ కొమ్మలు, ఆకులు, పూలు వచ్చేసినట్టుగా మళ్ళీ ఇవి వస్తూనే ఉంటాయి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఈ అవాంఛిత రోమాలైనా కానీ, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ అయినా కానీ మరి ఎందుకు ఇలా వస్తున్నాయి అన్నప్పుడు మూల కారణం హార్మోన్స్. మరి హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చింది? ఈ మధ్యకాలంలో చాలా మందికి ఈ ప్రశ్న తొలుస్తుంది అనమాట. ఇంకా ఏవో హార్మోన్ సప్లిమెంట్స్, ఇంకేవో చికిత్సలు అవి తీసుకుంటున్నారు. కానీ అసలు మూల కారణం ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడు ఏంటనంటే, ఎక్కువగా ఇప్పుడు ఆయుర్వేదంలో చెప్తున్నది ఏంటనంటే ఆహార విహారాలే ప్రధానంగా అనమాట. ఆహారంలో జరుగుతున్న మార్పులు ఏంటి? ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం? ఈ ఆహారం తీసుకోవడం వల్ల నా ఆరోగ్యం పైన పడుతున్న ప్రభావాలు ఏమిటి అనే ఎరుక ప్రజల్లో చాలా వరకు ఈ అవగాహన లోపించింది. అంటే బరువు పెరిగే ఆహారాలు, ఆకలి లేకున్నా తినడము, చాలా కాలం పాటు అరగకున్నా అట్లే ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ తినడము, రుచికరమైన ఆహార పదార్థాల వైపు వెళ్ళడము, బరువైన హెవీ ఫుడ్ వైపు వెళ్ళడము, బిర్యానీ లాంటి హెవీ ఫుడ్ లాంటి వాటి వెళ్ళడము, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి వాటి వైపు వెళ్ళడము, ఇవి చాలా మనం గమనిస్తున్నాం. వీటి వల్ల జరుగుతున్నది ఏంటి అంటే అగ్నులు చల్లారిపోతున్నాయి. ఆయుర్వేదాన్ని అనుసరించి ఆకలే ప్రధానం, అంటే జఠరాగ్ని ప్రధానం. ఈ జఠరాగ్ని అనేది కాపాడుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అని సిద్ధాంతం. మరి జఠరాగ్ని లేదు, తిన్న వెంటనే మళ్ళీ తినడం, అరగకుండా మళ్ళీ తినడం, ఆకలి అయినప్పుడు తినకుండా వేరే సమయంలో తినడం, ఇలాంటి రకరకాల మనకి ఇంకా కారణాలు ఉన్నాయి. ఆహారం చెడిపోవడానికి, తిన్న ఆహారం మనకు రోగం కింద కన్వర్ట్ కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందుకే ఈ ఆహారం మీద బాగా దృష్టి పెట్టాలి. ఆహారం అయిన తర్వాత ఇంకొక రెండో కారణం విహారం. విహారం అంటే ఏంటి? లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్ కూడా దీనికి కారణం అవుతుంది. పగలు నిద్రపోవడం ముఖ్యంగా కఫం పెరగడానికి కారణం అవుతుంది. ఈ పెరిగిన కఫము వాటరీ కంపార్ట్మెంట్ బాడీలో పెరిగినప్పుడు ఇదేం చేస్తుంది? ఎప్పుడైతే నీటి శాతం పెరిగిందో అగ్నులను చల్లారుస్తుంది. అంటే శరీరంలో అగ్నులు ఉంటాయి. మనకు పంచమహాభూతాలు ఉన్నాయి. పృథ్వీ, తేజో, వాయువు, ఆకాశాలని 5 పంచభూతాలు చెప్పుకుంటాం. దాంట్లో ఈ భూమి, నీరు ఎక్కువైపోయినాయి. ఈ 2 కాంపోనెంట్స్ అంటే మన లోపల, శరీరం లోపల కఫం పెరుగుతుంది, వాటరీ కంపార్ట్మెంట్. దాంతోపాటు సంబంధించిన కొవ్వు కూడా పెరుగుతుంది. అంటే ఈ అధిక బరువుకు ఎప్పుడైతే లోన్ అవుతామో దీని పర్యవసానంగా ఏమవుతుందంటే వాయువు, అగ్ని ఈ 2 కూడా తగ్గిపోతాయి పంచభూతాల్లో. అప్పుడు ఏమవుతుంది? పిత్తం తగ్గిపోతుంది. పిత్తం అంటే ఏంటి? నేచురల్గా ఉండే అగ్నులు శరీరంలో, వేడి. ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, థైరాయిడ్ హార్మోన్, పిట్యూటరీ హార్మోన్స్, ఓవేరియన్ హార్మోన్స్, ముఖ్యంగా ప్రొజెస్టరాను, ఈస్ట్రోజన్, ఈ 2 కూడా స్త్రీ హార్మోన్లు. ఈ స్త్రీ హార్మోన్లు హైపోథైరాయిడిజంలో ఉండే ఈ థైరాక్సిన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పిట్యూటరీ నుంచి వచ్చేవి, ఇవన్నీ కూడా వీటి పనితీరులో మందగించిపోతుంది పనితీరు. ఎప్పుడైతే పనితీరు మందగిస్తుందో, అగ్నులు తక్కువైపోయినాయో, హార్మోన్ల యాక్టివిటీ తగ్గిపోయిందో, అప్పుడు నార్మల్గా వస్తున్న ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్లు ఎప్పుడైతే తగ్గిపోతాయో, స్త్రీలకు సంబంధించిన హార్మోన్లు చేసే పనితీరు తగ్గిపోవడం వల్ల, టెస్టోస్టెరాన్ లెవెల్ పెరిగిపోవడం వల్ల, ఇవి తగ్గగానే టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగడం, పురుష హార్మోన్ పెరగడం వల్ల మీసాలు, ఈ గడ్డాలు రావడం మొదలవుతుంది అన్నమాట. అవాంఛిత రోమాలు పెరగడం మొదలవుతుంది. అంటే మరి ఓవరీస్లో ఉండే సిస్ట్లు, అంటే నీటి బుడగలు, ఇవి ఎందుకు వస్తున్నాయి? ఇవి ఎందుకు? ఇవి కూడా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ పెరగడానికి ఎందుకు కారణం అవుతున్నాయి?
అసలు నీటి బుడగలు రావడానికి పాలిసిస్టుల కారణం ఏంటి అన్నప్పుడు ఈ పాలిసిస్టులు తయారయ్యేదే ఆ సిస్ట్ పైన ఉండే సన్నని పొర ఒకటి ఉంటుంది, దాన్ని పెరిటోనియల్ మెంబ్రేన్ అంటారు. ఇది ఉదరంలో అందరికీ ఉంటుంది. స్త్రీలలో ఉండే ఎక్కువ స్పేస్ ఎక్కువ ఉంటుంది, అక్కడ గర్భసంచి ఉంటుంది కాబట్టి ఆ స్పేస్ ఎక్కువ ఉండడము, మళ్ళీ వీళ్ళు ఈ అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే చాలా చాలా గంటలు కదలకుండా కూర్చోవడం వల్ల, వ్యాయామాలు లేకపోవడం వల్ల, శరీరంలో ఎక్కువగా కదలికలు లేకపోవడం వల్ల, బయట ఎండలో గాలిలో శరీరము కనీసం ఒక 50% తిరగకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ అగ్నులు మందగించిపోయి కూర్చోవడం వల్ల ఉండే ఇంకొక విహారపరమైన చేష్ట అనేది దీనికి తోడు కావడం వల్ల ఏమవుతుందనంటే ఈ పొరలో కూర్చోవడం వల్ల జమ అయిపోయిన నీళ్లు రక్తంలోంచి బయటకు వచ్చి ఈ నీరు కాస్త బయటికి పోయే చోటు లేక ఈ పొరను ఒక సంచిలాగా తయారు చేసుకొని దాంట్లో సిస్ట్గా ఫామ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ నీటి శాతము ఓవరీస్లో గర్భసంచిలో తయారైపోయిందో, వచ్చి జమ అయిపోయిందో, అప్పుడు ఈ హార్మోన్లు సహజంగానే నీటి శాతం పెరగడం వల్ల, అగ్ని శాతం తగ్గడం వల్ల హార్మోన్ల యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల ఇంకా ఈస్ట్రోజన్ హార్మోన్ల యొక్క పనితీరు దెబ్బతింటున్నాం. ఇవన్నీ కూడా ఈ కారణాలన్నీ కూడా మళ్ళీ హైపోథైరాయిడిజంలో థైరాక్సిన్ తగ్గడానికి కారణమవుతుంది. దానికి తోడు మనం ఉప్పులో తీసుకుంటున్న అయోడిన్ కూడా మనకు అవసరం లేకుండా అయోడిన్ కలిపి తీసుకోవడం వల్ల దానివల్ల కూడా ఈ థైరాక్సిన్ అనేది మందగించిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. వీటన్నిటి కంట్రోల్ చేయడానికి పిట్యూటరీ గ్లాండ్ TSH రిలీజ్ చేస్తుంది. ఇదన్నీ కూడా కారణాల కింద చెప్పుకున్నాం. మరి ఇప్పుడు మనం స్థూలంగా పరిశీలించినట్లయితే ఆహారాన్ని మనకు బరువును పెంచని తేలికైన ఆహారము సులువుగా అరిగిపోయి నా ఒంటికి ఇంతే చాలు అని ఎరుకతో ఆహారం కానీ తీసుకుంటే, సమీకృత ఆహారము కావలసినంత బియ్యము, కూరగాయలు, పప్పులు, పండ్లు ఇవన్నీ సమానంగా తీసుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో ఈ బియ్యం వల్ల ఏమవుతుందంటే కఫాన్ని కలిగించే తత్వం ఎక్కువ ఉండడం వల్ల నీటి శాతం పెంచడానికి పరోక్షంగా ఈ బియ్యం కూడా కారణమవుతున్నాయి. అంటే బరువు పెరగడానికి బియ్యం కూడా కారణమవుతున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో ప్రచారంలో ఏమొచ్చింది అంటే మిల్లెట్స్, 5 రకాల మిల్లెట్స్ తీసుకొని ఒక 12 గంటలు నానబెట్టి గంజి వంపేసి అది కానీ అన్నంలాగా మనం తీసుకుంటే కొంతవరకు మనం ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చు. అంటే ఈ నీరు జమ కావడము, కఫం జమ కావడము, అధిక బరువును సంతరించుకోవడం అనే దాన్ని మనం అరికట్టవచ్చు ఆహారపరంగా. ఇంకా విహారపరంగా ఇంకా శరీరాన్ని కదలికలు పెంచడం, వ్యాయామాలు చేయడం, సూర్య నమస్కారాలు, ఆసనాలు, యోగాసనాలలో విశేషమైన శక్తి ఉంది. హార్మోన్లను బాగా స్టిమ్యులేట్ చేయడంలో, అగ్నులను స్టిమ్యులేట్ చేయడంలో, శరీరంలో వాయువును మంచి విద్యుత్ ప్రసారాన్ని చేయగలిగేటంత శక్తి ఉన్న ప్రక్రియ యోగ ప్రక్రియ. అందుకే యోగాసనాలు, ప్రాణాయామము ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉదయం సాయంత్రం ఆచరిస్తూ ఉన్నట్టయితే, తర్వాత శరీరం ఎండలో గాల్లో తీసుకెళ్లి తిప్పుతూ ఉన్నట్టయితే విటమిన్ డి బాగా సహజంగా లభిస్తుంది. శరీరం కదులుతూ ఉంటుంది కాబట్టి హార్మోన్ల ప్రసారము, ఎంజైమ్స్ ఊరడము, ఆకలి తిన్నది అరగడము ఇవన్నీ సజావుగా జరిగిపోతూ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ, విద్యుత్ ప్రవాహాలన్నీ కూడా ఛానల్స్ అన్నిట్లో కూడా ఎనర్జీ ఫ్లో బాగా ఉంటుంది. ఇవన్నీ జరగడం వల్ల శరీరంలో చైతన్య శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే చైతన్య శక్తి పెరుగుతుందో, ఈ హార్మోన్ల వ్యవస్థ ఎప్పుడైతే బాగుపడుతుందో అప్పుడు ఈ మెన్సెస్ అనేది సరిగ్గా రావడం మొదలవుతుంది. అంటే హార్మోన్లు సరిగ్గా ఉన్నాయి నా శరీరంలో, సిస్టు తయారు కాలేదు అని తెలుసుకోవాలంటే అమ్మాయిలు, స్త్రీలు రెగ్యులర్గా నాకు మెన్సెస్ వస్తుందా లేదా అనేది వాళ్ళు అవగాహనతో, ఎరుకతో ఉండాలి. దీనికి కావలసినంత నేను సరి అయిన మెన్సెస్ సరిగ్గా వస్తుంది, కావలసినంత క్వాంటిటీ, కావలసినంత క్వాలిటీ వస్తుందా లేదా అనేది ఎరుకతో ఉండి దీన్ని ఆహార విహార పరంగా, ఔషధ పరంగా దీన్ని కానీ వాళ్ళు మెయింటైన్ చేసుకోగలిగితే దీనివల్ల ఇబ్బందులు ఉండవు. అయితే ఒకసారి మరి తయారైపోయినాయి, ఈ అవాంఛిత రోమాలు బాగా వస్తున్నాయి, పాలిసిస్టులు ఏర్పడ్డాయి, మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ అయిపోయినాయి, మరి చికిత్స ఏంటి? ఇంకా చికిత్స వరకు వచ్చినప్పుడు ఆయుర్వేదంలో ఆహార విహార ఔషధ చెప్తారు. అంటే ఆ పర్టికులర్ పర్సన్, అంటే ఆ యొక్క రోగి, అంటే వైద్యుడు రోగి, రోగం ఈ రెండింటిని పరిశీలించినప్పుడు అందరికీ ఒకే ఘాటన కట్టినట్టుగా ఒకే ట్రీట్మెంట్ ఉండదు. ఆయుర్వేదంలో ఒక హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఏముంటుందంటే ఒక వ్యక్తిని పరిశీలించి అన్ని రకాలుగా పరీక్షలు చేసి రోగిని వేరుగా, రోగాన్ని వేరుగా పరిశీలించి, ఓహో ఈ అమ్మాయిలో ఈ సమస్య ఉంది అని తెలుసుకొని వీళ్ళు ఈ పొరపాట్లు చేస్తున్నారు, ఈ కారణాల వల్ల ఈ మెన్సురల్ ఇర్రెగ్యులారిటీస్ తయారైనాయి, ఈ హార్మోన్స్ ఇలా డిస్టర్బ్ అయ్యాయి అని తెలుసుకొని దానికి సరి అయిన ఆయుర్వేద శాస్త్రీయత పరంగా విశ్లేషించి దాన్ని సరి అయిన చికిత్స వాళ్ళు ప్రణాళిక వేసుకుంటారు. అదే రకంగా చికిత్స చేయడం మొదలవుతుంది. దాంట్లో భాగంగా ఆహారము, విహారం తెలుసుకున్నాం. ఇంకా ఔషధ చికిత్సకు వచ్చినప్పుడు ఔషధం 2 విభాగాలు. ఒకటి శోధన చేయడం, శుద్ధులు చేయడం, రెండవది ఔషధాలు తీసుకోవడం.
ఈ రెండు విభాగాలలో వైద్యుడు రోగి ఇద్దరు పనిచేయాలి. దాంట్లో ప్రముఖంగా ఎప్పుడైతే ఈ పిత్తము డిస్టర్బ్ అయిపోయింది అనుకుంటున్నాం కాబట్టి విరేచన కర్మ అనేది వీరికి సూచింపబడుతుంది. ఈ విరేచన కర్మ అనేది ఒక 10-12 రోజుల పాటు వైద్యుడి పర్యవేక్షణలో జరుగుతుంది. దాంట్లో పూర్తిగా ప్రతి కణాన్ని కూడా కడిగివేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ అక్యుములేషన్స్, మహిళలు, అధిక బరువు, అధిక కఫము ఇవన్నీ ఉన్న వాళ్ళకు, ముఖ్యంగా ఈ వెంట్రుకలు, అధిక అవాంఛిత రోమాలు వస్తున్న వాళ్ళకి చాలా బాగా ఈ శుద్ధి కర్మ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు చికిత్సలో విరేచన కర్మ చెప్పుకుంటున్నాం. ఈ విరేచన కర్మలో పిత్తము ఎప్పుడైతే పెరిగిన అక్యుములేషన్స్ అన్ని, టాక్సిన్స్ అన్ని కూడా ఎలిమినేట్ చేశామో అద్భుతమైన మార్పులు శరీరంలో జరుగుతాయి. పెరిగిన పిత్తము, పెరిగిన మైలలు అన్ని వెళ్ళిపోయిన తర్వాత చర్మం అంతా మంచి కాంతి సంతరించుకుంటుంది. హార్మోన్స్ బాగా రెగ్యులేట్ అయిపోతాయి. మెన్సెస్ సరిగా అయిపోతుంది. ఇంకా వీళ్ళ లోపల ఉన్న పాలిసిస్టులు కానీ, ఫైబ్రాయిడ్లు కానీ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంత గొప్ప ప్రక్రియ విరేచన శోధన ప్రక్రియ. ఇది ఒక మంచి యోగ్యుడైన పంచకర్మ వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఈ పంచకర్మల్లో విరేచన కర్మ చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ బాధలు పడుతున్న అమ్మాయిలు, స్త్రీలు. తర్వాత ఔషధాలు. ఇంకా ఔషధాలు ఉంటే ఆయుర్వేదంలో చాలా పెద్ద ఎత్తున రేంజ్, చాలా పెద్ద రేంజ్ ఉంది. మంచి మంచి నిరపాయకరమైన, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా ఈ అబ్నార్మాలిటీస్ ఏవైతే ఏర్పడ్డాయో వాటిని సరిచేసి హార్మోన్ బ్యాలెన్స్ని కరెక్ట్గా చేసి మంచి ఆరోగ్యాన్ని, మంచి అండాశయ పనితీరుని మెరుగుపరిచే ఒక గొప్ప చికిత్స ఆయుర్వేదంలో ఉంది. ఇది అందరూ అమ్మాయిలు, స్త్రీలు దీన్ని గుర్తించి ఈ ఇందాక సూచింపబడిన అన్ని కూడా ఆహార విహార ఔషధాల పరంగా, పంచకర్మ పరంగా వీడి చికిత్సలు తీసుకొని ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను.